హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు మనకి ముందుగా గుర్తుకు వచ్చేది రసం. రసం చాలా రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడివేడి అన్నంలో రసం పోసుకొని కలిపి తినడం వల్ల ఆయా సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభిస్తుందండి మనకి. రసాన్ని తయారు చేయడానికి బయట దొరికే రసం పొడిని వాడుతుంటాం కదా, అలా కాకుండా స్వయంగా మన చేతులతోనే రసం పొడిని మరియు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. ముందుగా రసం పౌడర్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ధనియాలు, కరివేపాకు, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కందిపప్పు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం రెడీగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక వెడల్పు మందపాటి కళాయి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. దీంతో నేను అన్ని మెజర్ చేసుకొని వేస్తాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన బౌల్ తీసుకోవచ్చు. ఒక కప్పు ధనియాలు, అదే కప్పుతోటి ఎండుమిరపకాయలు ఒక కప్పు, పావు కప్పు కందిపప్పు అండి. ఒక కప్పు ధనియాలకి పావు కప్పు కందిపప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది. పావు కప్పు నల్ల మిరియాలు, అలాగే పావు కప్పు జీలకర్ర తీసుకోవాలండి. కందిపప్పు, మిరియాలు, జీలకర్రని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మంటని లోలో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు అడుగనేది అంటుకోకుండా ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ అనేది వేయకుండా వేయించుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. మీకు కావాలంటే ఈ పప్పులన్నింటినీ విడివిడిగా వేయించుకోవచ్చండి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. అలా అని ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి వీటన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మంటని లోలో పెట్టుకొని అడుగనేది అంటకుండా గరిటెతోటి ఇలా తిప్పుకుంటూ 2-3 నిమిషాల పాటు కరివేపాకుని మాడకుండా ఇలా వేయించుకోవాలండి. చేత్తో మనం ఇలా పట్టుకుంటే పొడి పొడిగా రాలుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లోకి ఈ కరివేపాకును కూడా వేసుకొని గడ్డతోటి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పసుపు కొమ్ము తీసుకోవాలండి. మీ ఇష్టం అండి, పసుపు కొమ్ముకు బదులుగా పసుపునైనా వాడుకోవచ్చు, కానీ పసుపు కొమ్ము వాడితే మంచి టేస్ట్ ఉంటుంది. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. అంతలోపు మనం రసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక పప్పు కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. మనం 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకున్నాం కనుక 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఈ కందిపప్పుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. అంతలోపు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. మనం చల్లార్చుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఈ పప్పులన్నిటిని ఒక మిక్సీ జార్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. అంటే కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి మెత్తని పౌడర్ లాగా, అంటే చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మెత్తని పౌడర్లా చేసుకుంటే రసం పౌడర్ మనం రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రసం పౌడర్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్కి బదులుగా కల్లుప్పైన వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ పౌడర్లో కలిసిపోయే విధంగా మనం స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న రసం పొడిని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలివేయాలండి ఫ్రీగా. 3 విజిల్స్ తర్వాత కందిపప్పు అయితే బాగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా కందిపప్పులో వేసుకోవాలండి. చింతపండు అడుగు బాగాన కాస్త కూస్తో చెత్త ఉంటుంది కదండి, దాన్ని వీలుంటే ఫిల్టర్ చేసుకోండి. లేకపోతే ఇలా వచ్చినప్పుడు మిగతాది తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని గరిటెతోటి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పప్పు కుక్కర్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 మధ్యలోకి కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత మనం కచ్చాబచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కచ్చాబచ్చాగా దంచుకున్న కొంచెం అల్లం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అంటే 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 చిన్న సైజు టమాటాలు వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. అంటే
పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలండి. ఈ కల్లుప్పు మొత్తం టమాటాలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. కల్లుప్పు వేసుకోవడం వల్ల రసానికి మంచి టేస్ట్ వస్తుందండి. నార్మల్ సాల్ట్ కంటే కూడా ఇలా కల్లుప్పు వాడడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ తేలుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు, చింతపండు మిశ్రమం కూడా దీంట్లో వేసుకొని అడుగు అనేది అంటకుండా మనం గరిటెతోటి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి అంటే 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. చిన్న సైజు నిమ్మకాయ ప్లస్ 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాం కనుక 3 గ్లాసుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి. మనకి రసం అనేది ఇలా చూపిస్తున్న విధంగా పలుచగా రావాలండి. కుక్కర్ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు రసం బాగా మరిగిపోయింది. మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగనేది అంటకుండా రసం పౌడర్ మొత్తం ఈ రసంలో కలిసిపోవాలి. ఈ రసానికి కందిపప్పుని ఎక్కువగా వాడకూడదండి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వాడాలి. ఇప్పుడు రుచికి సరిపడా అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బకెట్లోకి ఈ వేడి వేడి రసాన్ని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దగ్గు, జలుబు అన్నీ మటుమాయమండి. ఈ రసం పొడిని 1 నెల రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.